జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందాలతో కూడా చెప్పి మరియు అక్కడున్న మౌలిక వసతి సదుపాయాలు మరియు పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వంట ఏ రకంగా చేస్తున్నారు, మరియు దాంతో పాటు బియ్యము, దాని తర్వాత ఇతర పప్పులు కానీ ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే పామాయిల్ కానీ మిగతా పాలు పెరుగు దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. మరి పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం అందించాలని కళాశాల బృందంకు మరియు ప్రిన్సిపాల్ కూడా చెప్పడం జరిగింది. పోతంగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు ప్లస్ మిగతా సిబ్బంది మరియు అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, ల్యాబ్ కానీ ఇన్పేషెంట్ విభాగం కానీ మరియు మందుల కొరత కానీ అట్లాంటిది కూడా అడగడం జరిగింది. మరియు వైద్యులకు కూడా మంచి సేవలు ఇవ్వాలి, ఏదన్నా రెఫర్ కేసు ఉంటే కూడా బోధనకు పంపిస్తారని డాక్టర్ గారు చెప్పారు. మరియు అక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రాథమికంగా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు.